సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం అమ్మా. సో చాలా వరకు కూడా మా రియల్ ఎస్టేట్లో మనీ పెట్టడానికి ఇన్వెస్టర్స్ అయితే చాలామంది ఉన్నారు. కానీ ఎస్పెషల్లీ మనం ఎక్కడ మనీ ఇన్వెస్ట్ చేస్తే మనకి హై ప్రాఫిట్స్ వచ్చే ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఆ ఏరియాని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటారు? మీకు అంత ముందు కూడా చెప్పాను, ఇలాంటి టఫ్ ప్రశ్న అడిగి నేను 5 నిమిషాల్లో కుదించండి అంటే కుదించలేనమ్మా. ఎందుకంటే 330 కిలోమీటర్లు RRR స్ప్రెడ్ ఉంది, 160 కిలోమీటర్ ORR ఉంది, 140 కోట్ల మంది మన దాంట్లో 11 మేబీ 6-7 కోట్ల పాపులేషన్ ఉన్నారు. బట్ ఈ సమస్య నీకే కాదు, యావత్ ప్రపంచంలో ఇన్వెస్ట్మెంట్ అంటూ చూస్తే హైదరాబాద్ చూస్తాను. మనకు ఒక పాజిటివ్ నోట్ ఏంటంటే ఇండియాలో హైదరాబాద్ని బాగా ఎక్కువ శాతంలో చూస్తున్నాం, మిగతా ప్రాంతాలు కూడా ఉన్నా. రెండోది, లైఫ్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాలాగా మీలాగా రైట్ ఓ 50 లక్షలు, ₹1,00,00,000, ₹1,50,00,000 పెట్టి ప్లాట్ కొనుక్కోవడానికి లైఫ్లో ఒక్కసారి లేదా 2 సార్లు కొనుక్కో అంటే చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఇందులో తప్పటడుగు వేస్తే మొత్తం లైఫ్ విల్ బి డిస్ట్రెస్ఫుల్, నీకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, నిద్రపడదు, తిన్నా అరగదు. అందుకనే ఒకప్పుడు రియల్ ఎస్టేట్ మీద పెద్ద ఫోకస్ ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే బయ్యర్స్ పెరిగిపోయారు, బిల్డర్స్ పెరిగిపోయారు, టెక్నాలజీ పెరిగిపోయింది, రకరకాల ఎమ్యూనిటీస్ పెరిగాయి. సో ఎప్పుడైనా సెలెక్షన్ ఈజీ, రిజెక్షన్ కష్టం. నేను చాలాసార్లు చెప్పాను, 10 మందిని ఇంటర్వ్యూ చేస్తే ఒక్కడనే సెలెక్ట్ చేస్తాం. ఆ 9 మందిని రిజెక్ట్ చేయాలంటే కారణాలు ఎతకాలి. చదువు లేదా, క్వాలిఫికేషన్ లేదా, కమ్యూనికేషన్స్ వెరీ టఫ్. సెలెక్ట్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు ఇక్కడ రియల్ ఎస్టేట్లో కూడా అదే ఫార్ములా ఎందుకు చెప్తానంటే, మనం 10 years, 15 years, 20 years కష్టపడిన డబ్బులు ఒక దగ్గర పెట్టబోతున్నాం. ఆ పెట్టబోయేటప్పుడు ఒక మంచి అడ్వైస్ తీసుకొని మంచి ప్రాజెక్ట్లో మంచి లొకేషన్లో పెట్టాలి. ఇప్పుడు హైదరాబాద్లో ఏంటంటే ఒక అడ్వాంటేజ్ 4 పక్కల పెరుగుతుంది. గత గవర్నమెంట్ మీరు చూసుకుంటే కనుక హైదరాబాద్లో వెస్ట్ జోన్ అనే పార్ట్ని బాగా హైప్ చేసి డెవలప్ చేశారు. అందులో కంపేర్ టు అదర్ గవర్నమెంట్ రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చేశారు. బట్ ఫోకస్ అంతా ఒక పర్టికులర్ పాయింట్లోనే ఉండిపోయింది. అంటే వెస్ట్ జోన్, గచ్చిబౌలి, తెల్లాపూర్, కొల్లూరు, శంకర్పల్లి, మోకిల వీటిలోనే ఉండిపోయింది. బట్ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అందరూ ఇప్పుడు మోకిలాలో 60 నుండి 80 వేలు పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. ఎంతమంది కొనుక్కోగలుగుతాం? నీ దగ్గర 30 లక్షలు ఉంటే హార్డ్లీ మీకు రావు. అంటే మీకు 100 గజాలు కూడా 100 గజాలు 50 వేలు కూడా రాదు. సో అందుకని ఇప్పుడు న్యూ గవర్నమెంట్ ఏం చేశారంటే, అంతకుముందు మనం చేసిన HMDA ప్లాన్ అని ఉంటుంది, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. 2008లో 2030 వరకు చేశారు, 2031. ఇప్పుడు ఏం చేశారంటే ఆ ప్లాన్ ఏంటి? HMDA మెగా హైదరాబాద్ ప్లాన్. ఇప్పుడు ఏం చేశారంటే HMDA మెగా తెలంగాణ ప్లాన్. అంటే దేర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా. ఎందుకంటే ప్రస్తుతం గవర్నమెంట్ ఎంతవరకు ఆచరణలో ఇంకా రావాల్సి ఉంది. చెప్పడం అయితే చెప్పారు, కమిట్ అవ్వడం అయితే కమిట్ అయ్యాడు. న్యూస్లో వచ్చింది ఏంటంటే తెలంగాణని 3 భాగాలుగా విభజించాము, అర్బన్, సబర్బన్, రూరల్. అర్బన్ అంటే ORR దాకా ఉంటుంది, సబర్బన్ అంటే ORR టు RRR, రూరల్ అంటే RRR టు తెలంగాణ బోర్డర్. ఇందులో మెయిన్ గురి ఏంటంటే, అంటే ఫోకస్ ఏంటంటే, మధ్యతరగతి వాడు కొనుక్కోవాలంటే బంజారా హిల్స్లోనో హైదరాబాద్లోనో గచ్చిబౌలిలో కొనుక్కోలేడు అనేది వాస్తవం. అంటే పేదవాడికి కానీ మధ్యతరగతి అందరినీ అంత ఎత్తి ఎదిగిపోయారు రేట్లు. ఒక్క గచ్చిబౌలి అని కాదు, మిగతా రేట్లలో కూడా. సో అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటే, మరి మధ్యతరగతికి ఇల్లు, సొంత ఇంటి కళ నిరాశగా ఉండకూడదు కదా. దానికి ఏం చేస్తారంటే, తెలంగాణ బార్డర్ నుండి అటు నుండి ఇటు డెవలప్ చేస్తారు, RRR నుండి ఇటు నుండి ఇటు, ORR నుండి ఇటు నుండి ఇటు చేస్తారు. సో 2 పక్కల డెవలప్మెంట్ అవుతుంది. ఒక్కసారి RRR కానీ కంప్లీట్ అయితే, మేబీ ORR కొద్దిగా ఎక్కువ టైం పట్టింది. RRRకి లేటెస్ట్ కన్సర్న్ మినిస్టర్ అయితే ఫండ్స్ ఇచ్చి ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వబడింది. అంటే దాని మీద వర్క్ చేయమని, ల్యాండ్ పూలింగ్ కంప్లీట్ చేయమని, వాట్ ఆర్ అదర్ ఫాసెస్ టెండర్స్ కాల్ చేయమని. సో దే టోల్డ్ ఇట్ ఈస్ 3 years, బట్ మేబీ 4 to 5 yearsలో కంప్లీట్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఒకటి దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మీకు ప్రజలకు తెలియాల్సిన ఫ్యాక్ట్ అంటే, ప్రతి సంవత్సరానికి 4 నుండి 5 లక్షల మంది హైదరాబాద్లో కొత్తగా సెటిల్ అవుతున్నారు. హైదరాబాద్ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, బేసికలీ హైదరాబాద్. 5 లక్షల మంది సంవత్సరం కంటే 10 సంవత్సరాలు 50 లక్షలు పెరిగిపోతుంది. ఆ ఫ్లోని ఆపాలంటే డెవలప్మెంట్స్ విస్తరించాలి.
సో మనకి ఇప్పుడు బాగా మూవ్ అవుతున్న ఏరియా పేర్లు చెప్తాను, దాని మీద ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే వాళ్ళు మనం సంప్రదించవచ్చు. ఒక కొత్తగా వస్తుంది ఇప్పుడు బెంగళూరు హైవే. బెంగళూరు హైవే అంటే శంషాబాద్ తర్వాత కొత్తూరు, నందిగామ, షాద్నగర్, బాలానగర్, జడ్చర్ల. అదేవిధంగా ముంబై హైవే అంటే గచ్చిబౌలి, దాని తర్వాత కోకాపేట్, తెల్లాపూర్, కొల్లూరు, ఇస్నాపూర్, పటాన్చెరు, ఐఐటి కంది, సంగారెడ్డి, సదాశివపేట్, ఉదేరా, సో ఆన్. ఇవి ఆల్రెడీ డెవలపింగ్ స్టేజ్లో ఉన్నాయి. టు బి డెవలప్డ్లో కొన్ని ఎస్సీజెడ్లు ఇచ్చారు. ఒకటి షాబాద్ అని ఒక ఏరియా ఉంది, అక్కడ సీతారాంపూర్, చందనవల్లి సజ్జ అని 3600 ఎకరాలు వస్తున్నాయి. అదేవిధంగా మీరు శంకర్పల్లి, మోకిలా, శంకర్పల్లి, మెహతాబ్ఖాన్ కూడా, నవాబ్పేట్, అక్కడ నవాబ్పేట నుంచి సంగారెడ్డి. సో ఇవన్నీ ఓవరాల్ టచ్ పాయింట్స్. చౌటుప్పల్ కానీ, షాద్నగర్ కానీ, సంగారెడ్డి కానీ, ఇవన్నీ కూడా ఓఆర్ఆర్ టచ్ చేసుకుంటూ వెళ్తాయి. అంటే ఓఆర్ఆర్ మీన్స్ ఇట్స్ డెవలప్మెంట్. ఒకసారి ఓఆర్ఆర్ రోడ్డు పడింటే ఏముంటుంది, లెఫ్ట్ రైట్ వచ్చేస్తాయి. సో నెక్స్ట్ ఏరియా అక్కడ నవాబ్పేట, మెహతాబ్ఖాన్ కూడా ఉంది, అక్కడ కూడా చాలా చీప్గా 10 నుండి 20 వేల లోపు దొరుకుతున్నాయి మనకి. సో అదొక ఏరియా పీపుల్ కెన్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. అదే షాబాద్ అనేది చాలా పెద్ద ఏరియా, 3600 ఎకరాలు. ఆల్రెడీ మైక్రోసాఫ్ట్, అదాని, పెద్ద అమెజాన్, పెద్ద కంపెనీలన్నీ ఆల్రెడీ సైన్ చేసే కాంట్రాక్ట్ ఆల్రెడీ నడుస్తున్నాయి వర్క్స్. ఫ్యూచర్ కుక్కట్పల్లి ఆఫ్ హైదరాబాద్ అన్న, ఫ్యూచర్ గచ్చిబౌలి అన్న, ఈ ఏరియాలు రెండు మనం చూడాలి. ఇది కాకుండా ఈస్ట్ వేవ్, లుక్ ఈస్ట్ అనే పాలసీ లాంగ్ బ్యాక్ మాడాం మనం, లుక్ ఈస్ట్ పాలసీ. సో అది పాలసీ చేశారు, అంత ముందు గవర్నమెంట్ కూడా చేశారు, బట్ ఆచరణలో పెట్టలేదు. వీళ్ళు పెట్టమని మొన్న లేటెస్ట్ మీటింగ్ ఇన్నర్ సర్కిల్లో మనకి ఐఏఎస్ ఆఫీసర్, బ్యూరోక్రట్ వాళ్ళ ద్వారా వచ్చింది ఏంటంటే దే ఆర్ వెరీ సీరియస్ టు డెవలప్. ఎందుకంటే ఈస్ట్ నుండి వెస్ట్కి మొత్తం 10 లక్షల ఎంప్లాయీ వెస్ట్ జోన్లో ఉన్నారు. ఆ 10 లక్షల్లో 30% సుమారు ఈస్ట్ జోన్ నుండి వెస్ట్ జోన్కి ట్రావెల్ చేస్తున్నారు. అదే అక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టాం అనుకోండి, ఐటీ పార్క్. ఇప్పుడు ఇన్ఫోసిస్ పోచారంలో ఉంది, ఆదిబట్లలో TCS అని ఉంది, 1-2 ఇండస్ట్రీ. ఇక్కడలాగా లేవు. సో ఒకవేళ సీఎం ప్లానింగ్ ఏంటంటే ఒక ఐటీ పార్క్ అక్కడ కూడా పెట్టాం అనుకోండి, 1-2 ఐటీ పార్క్, ఇండస్ట్రియల్ జోన్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ. సో అక్కడ నుండి వచ్చే ట్రాఫిక్ అంత దూరం ట్రావెల్ కాకుండా అక్కడే ఆగిపోతారు. సో ఇది మన. సో షాబాద్ ఈజ్ గుడ్, నవాబ్పేట్ ఈజ్ గుడ్, బెంగళూరు హైవే ఈజ్ గుడ్, ముంబై హైవే ఈజ్ గుడ్. ఇన్ఫ్యాక్ట్ అన్ని రోడ్లు మంచివే, కాకపోతే కొన్నాట్లో ఎక్కువ పెరుగుతుంది, కొన్నాట్లో తక్కువ పెరుగుతుంది. పెరగాలంటే పబ్లిక్ తెలుసుకుని రేటు పెరగాలంటే ఏం కావాలి, ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ కావాలి. రెండోది ఏం కావాలి, ఇండస్ట్రీ కావాలి. మూడోది ఏం కావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి. మిగతా అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో దీని మీద ఏరియా వైజ్ ఎవరికైనా స్పెసిఫిక్గా డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్ ఉన్నా, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మన కోఆర్డినేటర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దే కెన్ టేక్ అపాయింట్మెంట్ అండ్ కీప్ దేర్ ఇన్వెస్ట్మెంట్ సేఫ్, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.